విచ్ఛిన్నమైందన్నారే, 3 పార్టీలు ఒకటి కాదన్నారే, వర్గాలు అయిపోయినాయన్నారే, సంఖ్యలు పెట్టుకున్నారే, నక్కల్లాగా పొంచి ఉన్నారే, రకరకాలుగా మాట్లాడినారే. ఈరోజు మా నీటి సంఘాల అధ్యక్షులను చూడండి, ఉపాధ్యక్షులను చూడండి, మెంబర్లను చూడండి, ఒక్కడంటే ఒక్కడు కూడా వేరే పార్టీ వాడు లేడు. మళ్ళీ వాళ్ళే 5 నెలల ముందు ఏం జరిగిందో అదే మళ్ళీ జరిగింది. అదే తెలుగుదేశం, అదే జనసేన, అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా అన్ని సమర్థతని, అన్ని రకాల సమస్యల్ని పక్కన పెట్టి మళ్ళీ ఒక్క పార్టీ మీదకి వచ్చి అందరినీ గెలిపించుకొని ఈరోజు సన్మానం చేసుకుంటా ఉన్నాం. ఇది గర్వపడే సందర్భం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కూటమిని వేరు చేసే శక్తి, బాగా వినండి, మీకు కాదు అక్కడున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, బాగా వినండి. కూటమి గొడవలు ఉన్నాయని, కూటమి వేరైపోతుందని కలలు కనద్దు. కూటమిలో గొడవలు పెట్టేస్తాం, కూటమిలో సాడీలు చెప్పి వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడతాం, ఏదో విధంగా మేమైతే మధ్యలో దూరుతామనే కోరికే వద్దు. కూటమి 3 పార్టీలు అవి ఇబ్బంది పడతాయన్న ఆలోచనే వద్దు. కూటమి 3 పార్టీలు కాదు, కూటమి ఒకే ఒక్క పార్టీ అనే విషయాన్ని మేము ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, రాబోయే 25 సంవత్సరాలు ఇలాగే రాసి పెట్టుకోండి. కార్యకర్తలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఆదోనిలో సీటు గెలిపించుకోలేకపోయి ఉంటే, ఈ జిల్లాలో ఇన్ని సీట్లు గెలిపించుకోలేకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇబ్బంది పడేవాళ్ళో ఒక్కసారి ఆలోచన చేయండి. కష్టాలు మీకే ఉన్నాయా? కష్టాలు నాకే ఉన్నాయా? కష్టాలు పార్టీని నడిపే పెద్దలకు ఉండవా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కూటమిలో 1, 2, 100 సమస్యలు ఉంటాయి. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అసెంబ్లీలో మా అందరికీ చెప్పారు, 1 రూపాయి అంటే 1 రూపాయి ఖజానాలో లేదు, అప్పు మాత్రం 10,37,000 కోట్ల రూపాయలు ఉంది. ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలో అర్థం కావట్లేదని పెద్ద ఆయన అసెంబ్లీలో నిలబడి చెబుతూ ఉంటే ఎమ్మెల్యేలంతా కన్నీళ్లు కార్చారు. ఎలా నడుపుతావయ్యా ఈ రాష్ట్రాన్ని అడిగినారు. ఆయన ఒకే మాట అన్నారు, మేమంతా ఒకటే చేద్దాం అనుకున్నాం. 40 సంవత్సరాల అనుభవం ఉంది. 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెద్ద ఆయన ఉన్నాడు. అక్కడ నాశనమైనటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఆయనకు తెలుసు. ఆయనకు తోడుగా నాకు మల్లప్ప ఉన్నట్టుగా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఏమి దిగులు లేదు. అందరికీ మించి ఢిల్లీ నుంచి పెద్ద ఆయన మోదీ గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఏమీ ఇబ్బంది లేదు. నెట్టుకొస్తాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడనే నమ్మకంతో 164 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు జేజేలు కొట్టాం. ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తా. ఒక్కసారి ఆలోచన చేయండి. అసెంబ్లీ సమావేశాలు ఏర్పడ్డాయి. అసెంబ్లీ సమావేశంలో నాకు అవకాశం వచ్చింది. పెద్ద ఆయన ఎన్నోసార్లు ఒక్కొక్కసారి స్పీకర్ గారు అవకాశాలు ఇవ్వలేదని పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ ఎవరో పెద్దలు ఒక చేతి అలా సైగ చేస్తే నాకు అవకాశాలు దొరికినాయి. నేను ఇన్నిసార్లు మాట్లాడినానంటే
అది నేను మాట్లాడడానికి కాదు, పైన ఉన్న పెద్దలు అవకాశం ఇస్తే మాట్లాడగలిగినాను. వాళ్ళు చెప్పుకునే అవకాశాన్ని, చెప్పుకునే వ్యవస్థ ఇస్తే నేను మాట్లాడగలిగినానే తప్ప ఎవరు 11 రోజులు వస్తే 11 రోజులు మాట్లాడడం సాధ్యం కాదని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. వెనుకబడిన ప్రాంతం, కష్టాలలో నలిగిపోయిన కార్యకర్తలు, అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం, ఎక్కువ మంది వలసపోయే ప్రాంతం, చితికిపోయిన కుటుంబాలు, వీటిని కళ్ళకు కట్టినట్టుగా నేను చెబుతూ ఉంటే నన్ను ఎంకరేజ్ చేసినారు, నన్ను ప్రోత్సహించినారు పెద్దలంతా కూడా. 11 రోజుల అసెంబ్లీ జరిగితే 11 రోజులు, ఒకరోజు రైతుల సమస్య మీద, ఒకరోజు మార్కెట్ యార్డు సమస్య మీద, ఒకరోజు ముస్లిం సమస్యల మీద, ఒకరోజు ఇంకో సమస్య మీద, 11 రోజుల్లో 11 రోజులు మాట్లాడిన ఘనత కూటమి ఎమ్మెల్యే, ఆలోచన ఎమ్మెల్యే అని మీకు అందరికీ కూడా సమన విధంగా అమలు చేస్తా ఉన్నా. మీరందరూ మీరు చూసినారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. చూసిన వాళ్ళు చెయ్యొద్దండి ఒకసారి. చాలా సంతోషం, మీరు చూశారు, నన్ను ఆశీర్వదించినారు. అందువల్లనేమో అసెంబ్లీ అయిపోతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నాకు మరొక ముఖ్యమైన పదవి కూడా ఇచ్చినారు. అసెంబ్లీలో బడ్జెట్ ని అంచనాలు వేసేటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఏ శాఖకి ఎటువంటి అంచనాలు, ఎంత డబ్బులు ఇవ్వాలా, ఏ విధంగా లెక్క పెట్టాలా అనేటువంటి ఒక కమిటీకి 8 మంది సభ్యులు ఉంటే నా పేరు కూడా అందులో ఉంటే ఆయన టిక్కు పెట్టి ముఖ్యమంత్రిగా బాబురాజు గారు బాగా చేస్తాడు, కష్టపడతాడు అనే ఆలోచనతో నాకు మరొక అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించిన పెద్ద ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సందర్భం కూడా ఇది. అంతేకాదు, అదే సందర్భంలో కేంద్రం నేను బాగా ఆదోని గురించి చెప్తున్నానని, మాట్లాడగలుగుతున్నానని మరొక పదవి కూడా ఇచ్చినారు. ఈ రైల్వే బోర్డు, రైల్వే నడుస్తుంటాయి కదా, ఈ రైల్వేలో ఒక జోన్కు సంబంధించినటువంటి సర్వీసులు, దానికి సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన రైల్వే వ్యవస్థలను ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేక రైల్వేకి సంబంధించిన ఒక పదవి కూడా మళ్ళీ నాకు ఇచ్చినారు. దీంతో పాటుగానే ఉండనే ఉంది భారత రక్షణ శాఖకు సంబంధించిన పదవి ఉండనే ఉంది, అది ఇంకా పూర్తి కాల. ఇన్ని పనులు చేసుకుంటూనే ఆదోని గురించి నిరంతరం ఆలోచన చేసిన మీ ఆశీస్సులతో ఎమ్మెల్యే నేను నిరంతరం ఆదోని గురించి తపన పడ్డా. ఎన్నోసార్లు ఎమ్మెల్యేలతో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పేవాడు, కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, పార్టీలకు ఉంది. కార్యకర్తలు అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత మన నియోజకవర్గంలో, 5 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కార్యకర్తకున్న అంచనాలు, ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటాయి. వాటిని చేరుకోవడం కష్టం. ఎప్పుడూ కూడా ఆశలు అనంతంగా ఉంటాయి, మనకున్న వనరులు చాలా తక్కువగా ఉంటాయి. కార్యకర్త బాధపడతా ఉంటాడు, ఇబ్బంది పడతా ఉంటాడు, ఎప్పుడు నాకు మంచి జరుగుతామని ఆశగా చూస్తా ఉంటాడు. వాళ్ళని సముదాయించాల్సిన బాధ్యత కూడా మన అందరికీ ఉంది అని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు హితోపదేశం చేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బంది లేదు, రాసి పెట్టుకోండి. చాలా మంది చెప్తా ఉన్నారు ఆదోనిలో తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు ఎక్కడో ఉన్నారు, పెద్ద ఆయన ఎక్కడో ఉన్నారు, ఇంకోలేదో చెప్తారు అనే
అపోహలు ఉన్నాయి. దయచేసి అపోహలకన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ సభని ఏర్పాటు చేయడం కూడా ఒక ముఖ్య కారణం. అయ్యా, కూటమి వచ్చిన తర్వాత కొంతమంది చెప్పినారు, ఈరోజు కూడా నాకు కొంతమంది చెప్తారు, సార్ స్కూళ్ళలో మధ్యాహ్నం భోజనాన్ని కొంతమంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తా ఉన్నారు. సార్ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్న వాళ్ళు ఇంకా మన వాళ్ళు ఎక్కించలేదు. సార్ షాపులు, ఫెయిర్ ప్రైస్ షాపులన్నీ కూడా, రేషన్ షాపులు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. సార్ ఆఫీసర్ దగ్గర పోయినాం సార్, కండువా చూస్తే కూడా విలువ ఇవ్వలేదు సార్. సార్ మేము పలానా చోటు పోయినాం, మా మాట పట్టించుకున్న వాడు లేడు సార్. ఇది నిజం, దీంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. అందుకనే నేను ఈరోజు చెప్తా ఉన్నా, 5 నెలల సమయం ఇచ్చినాను. 5 నెలల సమయంలో ఆ వైపున 5 సంవత్సరాలు కాదు, ఆదోని నియోజకవర్గంలో 10 సంవత్సరాలు సర్వం మేమే అని అనుభవించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి 5 నెలల సమయం ఇచ్చిన చాలు, ఇంకా చాలు. ఈ రోజు నుంచి నేనే మీ ముందు నిలబడి చెప్తా ఉన్నా, ఆదోని నియోజకవర్గంలో ఏ ఒక్క మిడ్ డే మీల్లో కానీ, ఏ ఒక్క రేషన్ షాప్ లో కానీ, ఏ ఒక్క కార్యక్రమాల్లో కానీ, లబ్ధి చేకూర్చేటువంటి ఏ ఒక్క పనిలో కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉండడానికి వీలు. నేను చెబుతా ఉన్నా, చెవులు లెక్కించి వినండి జాగ్రత్తగా. మీకు చెబుతా ఉన్నా, అక్కడ ఉన్న ఇంకొకరికి కూడా చెబుతా ఉన్నా, జాగ్రత్తగా వినండి. మంచిగా మర్యాదగా మా కార్యకర్తలకు వదిలిపోండి. కొంతమంది అంటా ఉన్నారు, మీరు కలెక్టర్ దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ఇంకోటి దగ్గర పోయి లెటర్లు తెచ్చుకోండి, ముఖ్యమంత్రి దగ్గర లెటర్స్ తెచ్చుకోండి. నేను లెటర్లు తెచ్చుకోము, మేము లెటర్లు తెచ్చుకోము, లెటర్లతో మాకు పని లేదు. నేను చెప్పింది అంతకంటే పెద్ద లెటరు. ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు మీరు చేసుకుంటా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎక్కడెక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేసే బాధ్యత నాదే. మీరు వెళ్ళండి. ఎక్కడ ఒకే ఒక్క మాట చెప్తాను, ఆదోనిలో హింస చేయొద్దు. హింస చేయడం నాకు ఇష్టం లేదు. కొట్టుకోవడం మీద, గూండాగిరి మీద, రౌడయిజం మీద నాకు నమ్మకం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్ని రోజులు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీరు అనుభవించినారు, ఇంకా చాలు. మా కార్యకర్తలకు వదిలిపెట్టిపోండి. 10 సార్లు చెప్పను, నేను ఒకేసారి చెప్తాను. నేను చెబితే స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పినట్టే. నేను చెబితే మీనాక్షి నాయుడుతో సహా జిల్లాలో అందరూ చెప్పినట్టే. నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పినట్టే. మనల్ని ఆపగలిగే శక్తి
ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. ఈ 5 ఏళ్ళు కాదు, రాబోయే 25 ఏళ్ళు ఉండవు అని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఎవరిని కొట్టద్దు, ఎవరిని తిట్టద్దు, ప్రశాంతంగా వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. ఎవరు మిమ్మల్ని పక్కకు తోస్తారో నేను చూసుకుంటా. అయ్యా సమయం ఇవ్వాలి దేనికన్నా సరే. చాలా మంది అంటారు, ఏమయ్యా ఈ మాట మొదటి రోజు చెప్పాలి కదా నువ్వు. ఏమయ్యా మాస్టర్ది, నువ్వు మొదటి రోజే చెప్తే మేము ఉతికి ఆరేసి మరత పెట్టి మేము కూర్చుని ఏమన్నా కావా? ఆవేశమే వద్దంట. ఎప్పుడూ కూడా ఆవేశం కంటే ఆలోచన గొప్పది. దేనికైనా సమయం సందర్భం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. గుర్తుందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మనం వచ్చిన వెంటనే ఆ రకంగా కొట్టు, ఆ రకంగా తిట్టు, ఆ రకంగా ధరిమో చేసుకుంటే మనకు చెడ్డ పేరు కాదు, పెద్ద ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల ఆగిన, అందువల్ల ఊరుకున్నా, అందువల్ల పద్ధతిగా మెసులుకోండి చెప్పిన, సమయం ఇచ్చి పక్కకు పోండి అని చెప్పిన. తప్ప అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. సమయం ఇస్తే తప్పు లేదు. సమయం లేకుండా కార్యకర్తలను ఆవేశపెడితే, పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడం కష్టమవుతుంది. అందువల్లే నేను మీ బదులు నేను తిట్టించుకున్నా, మీ బదులు నేను నిందపడ్డా. మా ఎమ్మెల్యే టైం తీసుకుంటున్నాడని చెప్పారు, పట్టించుకోలేదన్నారు, కార్యకర్తకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నో చెప్పినా, ఎన్ని మాటలన్నా పడ్డా. ఎందుకంటే తెలివితేటలు ఉండాలి, చివరికి విజయం సాధించాలి, చివరికి నా కార్యకర్తను రాజుగా చూడాలి. చూడాలంటే కొంత ఓపిక సహనం కావాలని ఇన్ని రోజులు ఓపిక పడినా, ఇక ఓపిక పట్టాల్సిన అవసరం కూడా మీకు లేదు అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక్కడ ఇంకొక జాగ్రత్త కూడా చెప్తా ఉన్నా. కూటమి కేవలం పార్థసారథి ఒక్కసారి గెలిస్తే సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ సరిపోదు. రాబోయే 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగానే చూడాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వినపడుతున్న, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వినపడుతున్న, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వినపడుతున్న, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాలని తలచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాగైనా కానీ కూటమి సమావేశంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి. అందరూ కార్యకర్తలు, నాయకులు బాధల్లో ఉన్నారు. ఉన్నటువంటి అసంతృప్తిని పక్కన పెట్టి ఒక కంటితో ప్రజలను చూద్దాం, ఒక కంటితో కార్యకర్తలు చూద్దాం. 3 పార్టీల కార్యకర్తలను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారిని, అలాగే ఎన్నో దాదాపు నెలలుగా ఎప్పుడు కలుస్తారా చూసినటువంటి ఈ తరుణం వచ్చింది. యాక్చువల్ గా మాజీ శాసనసభ్యులు మీనాక్షి నారాయణ గారి ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది, కానీ అంత బిజీ రాలేదు. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఉమాపతి గారిని, అలాగే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు, అలాగే మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి కృష్ణమోహన్ గారికి, అలాగే మాజీ మార్గదర్శక
ఉన్నటువంటి సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి అన్న గారికి, అలాగే బీజేపీ నాయకులు విఠారెడ్డి గారికి, అలాగే శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు రఘుబాబు గారికి, అలాగే రామస్వామి గారికి, అలాగే ముఖ్యంగా మా మిత్రులు ఇప్పుడే మాట్లాడి వెళ్ళారు, చాలా భావోద్వేగంతో కూడినటువంటి ప్రసంగాన్ని ఇచ్చిపోయారు భూపాల్ చౌదరి గారు. ఎందుకంటే ఆయన చెప్పింది వాస్తవం. ఎమ్మెల్యే పార్థసారథి గారు పదే పదే నామకరణాలు చేసి భూపాల్ చౌదరి గారి గురించి చెప్పింది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు కాబట్టి వచ్చిన దానికే మా మిత్రులు భూపాల్ చౌదరి గారికి ధన్యవాదాలు. అలాగే చెప్పినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి నీలకంఠ గారు, అలాగే నేను పేరు ముందే క్షమాపణ క్షమించాలి, పొరపాట్లు జరిగినాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడారు గారికి, అలాగే మా జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి జగన్మోహన్ గారికి, అలాగే బీజేపీ నాయకులు నీలకంఠ గారికి, శ్రీరామ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు తిమ్మపన్న గారికి, ముజీబాయి గారికి, వెంకటేష్ అన్న, ఎక్కడ ఉన్నటువంటి బుద్ధారెడ్డి, రామచంద్రపన్న, ఫక్రుద్దీన్ భాయ్, జయరాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నామంటే మీరందరూ మా నాయకత్వాన్ని ఈ రోజు మోస్తున్నారు కాబట్టి మీ ముందర మేము కూర్చున్నాం. ఎన్నో వేదిక ముందు కూడా ఈ మాట అన్నాను నేను. మేము కాదు నాయకులు, మమ్మల్ని మోస్తున్న మీరు నాయకులు. మా కోసం మీ గేరుల్లో మీ ఊళ్ళో మా నాయకత్వాన్ని తీసుకోబోతున్నారు కదా, మీరు మా నాయకులు. నేను అందుకే చెప్తున్నాను, ప్రజలకు సేవ చేయాలంటే నాయకుడికి ప్రజలకు వారధిగా ఉండేవాడే కార్యకర్తలు కాబట్టి మిమ్మల్ని విస్మరించేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే పార్థసారథి గారు కూడా చాలా సార్లు ఈ విషయాన్ని నాతో చర్చించారు. నేను ఎందుకంటే ఈ విషయాన్ని ఈరోజు కులంకుశంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది ఒకసారి ఇంతవరకు ఆదోని నియోజకవర్గం అనేది కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే. దయచేసి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కొంచెం ఆలోచించుకోవాలి. గతంలో జరిగినటువంటి ప్రభుత్వాలన్నీ, గతంలో ఏలినటువంటి ప్రభుత్వాలన్నీ మోనోపోలీ గవర్నమెంట్లు, అది కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మొదటిసారి కూటమిగా 3 పార్టీలు ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గంగా రాష్ట్రంలో ఆదాయం గుర్తింపబడతా ఉంది. అందుకే కొన్నిసార్లు నాయకుల మీద కూడా కార్యకర్తలకి చేయాలని ఉన్న ఈ 3 పార్టీలను సమన్వయం చేసుకొని చేయాలి కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవు. మేము అందుకే ఎన్నోసార్లు కూడా అన్నాము. గతంలో వైసీపీని మనం ఎదుర్కొనేటప్పుడు పొద్దున లేస్తే ఎవరు మాట్లాడితే ఎవరి మీద కేసు వేస్తారో తెలియదు, ఎవడిని కొట్టి కేసు లేకుండా చేస్తారో తెలియదు. అలాగే పొద్దున లేస్తే మన కార్యకర్తల పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన పరిస్థితి నుంచి ఈ రోజు ఒక స్వతంత్రత కల్పించుకున్నాం. ఈ స్వతంత్రత మనకి ఇచ్చింది ఈ ఆదోని నియోజకవర్గ ప్రజాసేవకులు. వాళ్లకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. ఎందుకంటే పార్థసారథి గారు గెలుపనేది ఆషామాషి విషయం కాదు. నిజంగానే చెప్తున్నాను, 3 పార్టీల నాయకులు సర్వదా శతగా ఈ ఆదోని నియోజకవర్గ ప్రజలు మాకు ఇచ్చినటువంటి గౌరవానికి జీవిత కాలం. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఇక్కడ నిర్వహించడానికి కారకులు ఎవరంటే మన నీటి సంఘం ఎన్నికలు మొన్ననే జరిగాయి. ఆ నీటి సంఘం ఎన్నికల్లో గెలిచినటువంటి టీసీ మెంబర్లు, ఆ టీసీ మెంబర్ల ద్వారా ఎన్నికైనటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వాళ్లకు సన్మాన కార్యక్రమం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఏంటంటే ముందే వాళ్ళ సన్మాన కార్యక్రమం పెడితే మళ్ళీ స్టేజ్ రసాబస అవుతుందని చెప్పి ఇది ముగించిన తర్వాత వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి సన్మానం చేస్తాము. అందరు నాయకులు ముందుగా గెలిచినటువంటి నీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీసీ మెంబర్లందరికీ మీకందరికీ కూటమి పార్టీల తరఫున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రధానంగా ఇది రైతుకు సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 WL అంటే ఎల్ఎల్సి కింద ఉన్నటువంటి 2 WL కావచ్చు, 4 చెరువులు కావచ్చు. ఈ చెరువుల ద్వారా నేను ఆ భగవంతుని కోరుకునేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో చెరువులు ఎప్పుడూ వర్షాలు వచ్చి నిండుతూనే ఉండాలి, రైతులు సంతోషంగా
చేయాలి. అలాగే తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చేటువంటి ఎల్ఎస్పి కాలువ ఎక్కడ కూడా జల చౌర్యం జరుపుకోకుండా మాకు వచ్చేటువంటి వాటాను సక్రమంగా తెప్పించుకోగలగాలి. కళకళలాడుతూ తుంగభద్ర కాలువ పారుతా ఉంటే రైతులు సంతోషంగా ఉండాలి. ఈ రెండు కోరికలు ఉన్నాయి. అందుకే గతంలో కూడా చాలా సార్లు రైతులు నేను చూశాను, వారాబందీ కార్యక్రమంలో ఒక్కొక్కసారి నీళ్లు తక్కువైనప్పుడు రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు చూసాము. మేము ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎల్సి కింద ఉన్నటువంటి ఆదోళి నియోజకవర్గ రైతులకు ఒకటే మాటిస్తున్నాము, తప్పకుండా పార్థసారథి గారిని వెంట పెట్టుకొని టీబీబీ డ్యామ్ ని విజిట్ చేసే తీరుతాము, మీ నీళ్ల కోట మీకు రప్పించే తీరుతామని కూడా మీకు అందరికీ రైతులకు అందరికీ మేము మాటిస్తున్నాం. అలాగే చెరువులు కూడా, చెరువులు అభివృద్ధి జరగాలంటే ముందుగా చెరువులకు ఏదైనా పూడిక ఉంటే పూడికి తీత పనులు జరగాలి. ఆ చెరువు కింద ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్లు అందివ్వగలగాలి. సో చెరువుల అభివృద్ధి కోసం కూడా పార్థసారథి గారికి సరైన సలహాలు ఇచ్చి అధికారులను ముందు పెట్టుకొని చెరువుల ద్వారా రైతులకు నీళ్లు సక్రమంగా వచ్చే ప్రయత్నం కూడా చేస్తామని ఇక్కడికి వచ్చినటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీసీ మెంబర్లు మీరు గర్వంగా కాలరెగరేసుకొని మీ హయాంలో మీ చెరువు కింద, మీ ఎల్ఎల్సి కింద రైతులు సంతోషంగా ఉన్నట్ల ఎప్పుడూ లేదనేటువంటి గర్వాన్ని, మీకు సంతోషాన్ని మీకు కలగజేస్తామని కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఫైనల్ గా నేను మాట్లాడాలనుకుంటుండేది ఒకటే, కార్యకర్తలు 3 పార్టీల జెండా మోసినటువంటి కార్యకర్తలు. నేను జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నాకేమనిపిస్తుందంటే, మీ కుటుంబాలను సంతోష పెట్టకపోతే మా జన్మ వ్యర్థమని అనిపిస్తుంది. మేము ఎన్ని ఇబ్బందులు పడినా, మా కుటుంబాన్ని పక్కన పెట్టినా మీరు చెమటోడ్చి ఈరోజు ఈ కూడని పార్థసారథి గారిని గెలిపించారు కాబట్టి తప్పకుండా మీకు న్యాయం చేసే దిశగానే వెళ్తాము. అందులో భాగంగా జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, జన సైనికులు, వీరమల్లులు కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా మీ సోదర సమానమైనటువంటి జనసేన పార్టీ వారికి ఏదైనా దక్కితే కూడా అది మీ కుటుంబానికి దక్కిందనేటువంటి ఆలోచనతో ఉండండి అని మేము మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా విషయాల్లో నాకు దాదాపు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అందరితో సఖ్యత ఉంది, అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ విషయాలు ఏమవుతున్నాయంటే, ఎక్కడైనా జనసేన పార్టీకి ఏదైనా అలాట్మెంట్ జరిగినప్పుడు, అన్నా ఇది మేము ఇక్కడ ఈ గేర్లో మేము ఉన్నాము, దయచేసి ఇది మాకు వదలండి అని చెప్పి చాలా మంది నాకు ప్రపోజల్స్ పెట్టారు. సో నేను అనేది ఏంటంటే, ఫైనల్ గా మేము కూడా మొన్న ఉమాపతం వచ్చినప్పుడు కంటిన్యూస్ గా నాయకులందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. కృష్ణమక్క, భాస్కర్ రెడ్డి అన్న, మిగతా నాయకులందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. ఏమంటున్నామంటే, ఏదైనా ప్రపోజల్ అనేది వెళితే కూటమికి చెందినటువంటి నాయకుడు పార్థసారథి గారి ద్వారా వెళ్ళాలి. పార్థసారథి గారు వన్స్ ఒకరికి అలాట్మెంట్ చేసినారంటే అది ఫైనల్ గా భావించాలని 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నాం. ఇంకా ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే అందరూ గమనించాలి. ఎందుకంటే మీ కష్టాన్ని చూస్తే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉన్నది, ఆ దేవుడు అనేవాడు ఒక 100 కోట్లు జాక్ పెట్టి తగిన మీ కార్యకర్తల కంటే పనిచేద్దాం మనమే రాజకీయాలు చేసి మనమే ఇబ్బందుల్లో ఉంటాము. కానీ ఇప్పుడు నాయకుడు అనేవాడు ఇబ్బందులు చెప్పుకోకూడదు, కంట్లో నీళ్లు పెట్టుకోకూడదు, దమ్ముతో తెగింపుతో ముందుకు పోవాలి. కాబట్టి ఆ దమ్ము తెగింపుతో ఆ కష్టం చెప్పుకోలేదు. కానీ ఎక్కడైనా కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను, నా స్వతహాగా ఎప్పుడు ఎదిగినా కూడా నా జనసేన పార్టీ కార్యకర్తలు ఎలా గుండెలో పెట్టుకుని చూసుకుంటానో, తెలుగుదేశం, బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా అలాగే గుండెలో పెట్టుకుని చూసుకుంటారని తప్పకుండా ఇటువంటి తరుణం రావడం కార్యకర్తలందరూ అంటే నాకు తెలిసి మీ గుండెలో చాలా ఆనందం ఉంటుంది, దాంతోపాటు బాధ కూడా ఉంటుంది. రేపటి నుంచి మాకేమన్నా అన్ని సరిపోతాయేమో, 3 నాయకులు కలిసి పెట్టి 3 పార్టీల నాయకులు ఏకమై మనకందరికీ కార్యకర్తలకి తగిన ఫలాలు అందిస్తారేమో. నేను ఒక్కటి చెప్తున్నాను, ఫలాలు అందివ్వడం కాస్త అటు ఇటు కావచ్చు, మీకు కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకు ఫలాన్ని అందివ్వడం మాత్రం గ్యారెంటీ. అది ఎమ్మెల్యే పార్థసారథి గారి బాధ్యతను కూడా నేను ఈ సభాముఖంగా అందరికీ గుర్తు చేస్తాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నేను అందరికీ చెప్పేది ఒకటే, మనము
వైసీపీ అనేటువంటి అరాచక పాలనను కష్టపడి అందరూ కలిసి పగలనగా రాత్రనగా మనం నిలబడి గెలిపించుకున్నాం, కష్టపడ్డాం. ఇది ఏ ఒక్కరికో చెందేటువంటి క్రెడిట్ కాదు. నేను ఎన్నో రోజులు చెప్పాను, మొన్న మీడియా ముందే వచ్చినప్పుడు చెప్పాను, ఈ గెలుపు నాయకుల కంటే ఈ గెలుపు 3 పార్టీల కార్యకర్తలు కూడా నేను చెప్పాను. అందుకే అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, సోషల్ మీడియాలో కానీ అదర్వైజ్ ఇంకా ఎక్కడైనా కానీ సంతోషం ఉంటే మైకుల్లో చెప్పండి, బాగుంటే నాయకులు చెవుల్లోకి వచ్చి చెప్పుకోండి. దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇది కష్టపడి పండించుకున్నటువంటి పంట ప్రతి కార్యకర్తకు చేరాలి, వేసే తిరుగుతాము. తప్పకుండా అందరినీ సలహాలు తీసుకొని ఎక్కడ ఏ కార్యకర్త కూడా నష్టపోకుండా చూసుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే వేదిక అలంకరించిన మా చిన్నాయన ఉమ్మడి గారికి, అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నా మిత్రుడు మొదట గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి, కృష్ణమ్మ గారికి, వికారామేశ్వర గారికి, ఇక్కడికి విచ్చేసిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, యూట్యూబ్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షుల వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలుపుతూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఎందుకంటే ఈ వాతావరణంలో ఎలక్షన్స్ ముందు ఉంది, మళ్ళా 6 నెలల తర్వాత సాగునీటి సంఘాల ఎలక్షన్లో గెలిచినటువంటి అభ్యర్థుల పుణ్యాన ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి గెలిచిన అభ్యర్థులు అందరూ కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒక తాటికి తెచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అలాగే మా చిన్నాయన ఉమ్మడి గారికి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేయాల్సిన కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గత 5 ఏళ్లలో చాలా మంది కార్యకర్తలు ఇబ్బందులు పడిన ప్రాంతము మా యొక్క ఆదోని నియోజకవర్గం. ఈరోజు రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వము ఎంతో బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది. ప్రజలు వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని ఏదైతే కోరుకున్నారో అది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా హ్యాపీగా గడుపుతున్నారు. కానీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి బాధ అనేది అది తీర్చవలసిన బాధ్యతలు కూడా గౌరవనీయులు పెద్దలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఆదోని నియోజకవర్గ ప్రజలకు జరగాల్సిన మేలు కానీ ఆదోని నియోజకవర్గ అభివృద్ధి జరిగే దాంట్లో విషయంలో కానీ పార్థసారథి గారి నాయకత్వంలో ఆదోని 100% డెవలప్మెంట్ అయిందనే నమ్మకం నాకు ఆయన మొన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరును బట్టి
స్వచ్ఛంగా నాకు ఆలోచన మీరు మౌకారం ఎక్కువ కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం నేను మీ అందరి ముందు షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రాబోయే 5 ఏళ్ళలో పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు మన ఆదోని అభివృద్ధి జరుగుతుందనే దాంట్లో ఎటువంటి ఆలోచన కూడా లేదు. కానీ నా బాధలో ఒకటే, 28 రోజుల్లో మీరు ఆదోని నుంచి ఇక్కడికి ఇచ్చేసి అత్త శక్తివంతమైన ప్రతిపక్షాన్ని కూకటి వేలతో పెరిగించినారంటే రాత్రి పనులు కష్టపడిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏ నాయకుడైనా భారతదేశంలో కార్యకర్తను విస్మరించిన నాయకుడు నా యొక్క కోరిక, నా యొక్క నేను 100కి 100 సార్లు ఈరోజు సమావేశానికి రావాలని అనుకున్నాను సార్. ఈ యొక్క మరీ మల్లప్ప ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు మనకు ఖచ్చితంగా రమ్మన్నారంటే కేవలం మల్లప్పకి నేను రాననే చెప్పాను. కానీ ఈ యొక్క అవకాశాన్ని 10 మంది ముందు మీకు డైరెక్ట్ గా నేను చెప్పాలని ఈ సమావేశానికి వచ్చాను సార్. దయచేసి పార్టీ కార్యకర్తల్ని, బీజేపీ పార్టీ కార్యకర్తల్ని, జనసేన పార్టీ కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది సార్. మీరు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మీరు మా కార్యకర్తలు, అన్ని పార్టీ కార్యకర్తలకి న్యాయం చేయండి. మిమ్మల్ని భుజాల మీద మా పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారని గుర్తించండి. వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. వాళ్ళ నాయకత్వాన్ని మీరు బలోపేతం చేస్తే మీరు అంచెలంచెలుగా ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా కూడా వెళ్తారని నేను ఓపెన్గా మాట్లాడే అలవాటు సార్. సభాముఖంగా ఏదైనా తప్పు మాట్లాడింటే కూడా ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కార్యకర్తలు ఏదో ఒక విషయంలో నేను తప్పు మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి. కానీ కార్యకర్త అనేవాడిని గుర్తించండి. అందరికీ వేదిక మీద కదా కృతజ్ఞత తెలుసుకుంటూ మరొకసారి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారిని మా యొక్క కార్యకర్తల గురించి కూడా ఆలోచన చేయాలని ఈ సభాముఖంగా వారికి రిక్వెస్ట్ చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని నాకు అనిపిస్తుంది. అందుకే నేను సెలవు తీసుకుంటున్నా. అప్పుడు కూటమి ఎమ్మెల్యేని 18,000 మెజార్టీతో గెలిపించుకున్నాము. కొంతమంది కార్యకర్తలు నవ్వుకుంటూ తిరుగుతున్నారు, కొంతమంది కార్యకర్తలు బాధలో ఉన్నారు. ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు వచ్చారంటే ఎందుకంటే నువ్వు ఇంకా ప్రతి 42 వార్డులు గెలవాలా, ప్రతి 40 విలేజ్ గెలవాలా. ఇవన్నీ గెలవాలంటే నువ్వు అందరినీ ఒక కన్ను ఒప్పుకుంటూ ఒక కన్ను ఒప్పుకుంటూ లేకుండా 2 కన్నులు ఇది నా విజ్ఞప్తులకు నన్ను నీకు విన్నవించనుకో. కొంతమంది కూడా సుఖంగా ఉన్నారు, కొంతమంది చాలా బాధతో ఉన్నారు. నువ్వు ఒక